చేసామమ్మా 10th? ఎస్ సార్, నిన్న 9 హోంవర్క్ ఇచ్చారు సార్. 9 హోంవర్క్ ఇచ్చానా? సో 9 హోంవర్క్ ఇచ్చినప్పటికీ కూడా ఒక్కసారి ఆన్సర్ చెప్పడం. ప్రాఫిట్ ఎంత వచ్చింది? 5,000 వచ్చింది సార్. 5,000 ప్రాఫిట్. ఎస్ సార్. బ్యాలెన్స్ పేమెంట్ 16,000 సార్. ఏంటి 18,100, 6,100 ఉంది. ఏ సమ్ నేమ్ చెప్పండి అమ్మా. మణికంఠ ఆఫ్ విజయవాడ సార్. మణికంఠ ఆఫ్ విజయవాడ. ఓకే. ప్రాఫిట్ 50,000 ఉంది ఇక్కడ. 5,000 సార్. 5,000. ఓకే సరే. అందరికి వచ్చిందమ్మా 5,000 ప్రాఫిట్? రామచంద్ర వచ్చిందా? 5,000 ప్రాఫిట్ వచ్చిందా? ఓకే సార్. అలాగే 10th సమ్ లో కూడా టెక్స్ట్ బుక్ లో ఆన్సర్ ఒకలా వచ్చింది, మాకు ఒకలా వచ్చింది సార్. ఓకే. ఏది? కృష్ణ ఆఫ్ ముంబై కాదు సార్, మిస్టర్ మురళి అది సార్. ఓకే. అది ఇంకా వెళ్ళదు కదా. 9 సమ్ మణికంఠ ఆఫ్ విజయవాడ 9 సమ్ కదా. ఒకసారి చదువుతున్నాను చూడండి. మణికంఠ ఆఫ్ విజయవాడ కన్సైన్ గూడ్స్ ఆఫ్ వాల్యూ 20,000 టు అయ్యప్ప ఆఫ్ అహ్మదాబాద్. అంటే ఏంటి? కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ సైడ్ రావాలి 20,000. అవునా? మణికంఠ paid forwarding charges 1,000 and drew a bill of 2 months on అయ్యప్ప for rupees 10,000. సో ఈ 1,000 టు క్యాష్ ఆర్ బ్యాంక్ అని రావాలి. అండ్ అలాగే 10,000 కన్సైనీ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రావాలి. The bill was discounted with bankers for rupees 9,500. ఇది అసలు కన్సైన్మెంట్ ఎక్కడ కూడా ఎంట్రీ రాదు, బిల్ డిస్కౌంటింగ్ అనేది. ఓకేనా? అయ్యప్ప received the Ayyappa sent account sales of the consignment stating that the entire stock was sold for rupees 28,000. So consignment account credit side రావాలమ్మా. ఓకేనా? 28,000. అండ్ అలాగే ఎవరో కన్సైనీ పేరుతో డెబిట్ అవ్వాలి 2,000. అంతేనా? ఇలా చేస్తే నేను చెప్పినట్టు చేస్తే కన్సైన్మెంట్ అకౌంట్ ఎంత వచ్చింది అమౌంట్? 5,000 వచ్చింది సార్. 5,000. అండ్ అలాగే బ్యాలెన్స్ 16,000 సార్. ఇంకంతే, అదే కరెక్ట్. ఓకేనా? టెక్స్ట్ బుక్ లో కూడా అదే వచ్చింది సార్. మా టెక్స్ట్ బుక్ లో 50,000 ఉంది. పాత బుక్ అయి ఉంటుంది. నెక్స్ట్ 10th సమ్. Mrs. Murali sent 50 cycles on consignment to Mr. Deepthi, Miss Deepthi, invoiced at rupees 800 each on Jan 1st, 2009. Okay na? She has paid the following expenses: rupees 1,350, freight rupees 600, insurance rupees 1,500. Sorry, she has paid the following expenses: 1,350 for freight, 600 for insurance, 1,500 for other expenses. On 5th January, she received a bill from Deepthi for rupees 40,000. On February 20th, Deepthi sent an account sales showing that the bicycles have realized rupees 1,000 each. He incurred expenditure on carriage 500, warehousing 460, and 300 miscellaneous expenses. He charged a commission at 10% on sales, prepared the books of consignor and consignee. Profit ఎంత వచ్చిందమ్మా? 290 వచ్చింది సార్. 290. మీ బుక్ ఎంత ఇచ్చాడు ప్రాఫిట్? 5,290 అని ఇచ్చారు సార్. లేదమ్మా, 290 కరెక్ట్. బ్యాలెన్స్ 3,740 వచ్చింది సార్ నాకు. ఓకే, ఒకసారి చేద్దామమ్మా. ఓకే సార్. సో in the books of consignor, ఎవరైతే చేయలేదు నాతో పాటు చేసేయండి. కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైనీ అకౌంట్. సో 2 goods sent on consignment account ఎంత? 50 into 800 ఎంతమ్మా? 40,000 సార్. 40,000. నెక్స్ట్ to cash or following bank expenses to cash or bank account bracket లో 1,350 plus 600 plus 1,500 ఎంతమ్మా? 3,450 సార్. 3,450. నెక్స్ట్
On 5th January, she received a bill. So she received a bill enter. So by bills receivable account. Antadi 40,000, sir. 40,000. Next. On February 20th, Deepthi sent an account sales showing that they have realized 1,000 each enter. So by 50,000, sir. Deepthi. Deepthi. By Deepthi account, 1,000 into 50. 50,000. 50,000. Yes, sir. 50,000. Next time. Deepthi expenses. To Deepthi. 500 plus 460 plus 300 plus 300 miscellaneous. And the total 1,260, sir. 1,260. Next, he charged commission. So to Deepthi account. Commission 5,000, sir. 10% on the 5,000. Okay, na? Okay, sir. ఇప్పుడు చూడండి 50,000 నుంచి 40,000, 3,450, 1,260, 5,000 తీసేస్తారు. 2 P&L అకౌంట్ ఎంత? 290 వచ్చింది, సార్. 290. నెక్స్ట్ 2 కన్సైన్మెంట్ అకౌంట్ 50,000. 50,000 by bills receivable 40,000 by consignment 1,260 by consignment 5,000 by bank 3,000. So 50,000 తగ్గించండమ్మా. 3,000 740, సార్. 750 కదా, 740 అనా? ఒకసారి చూడండి. 50,000 minus 40,000 1,260. ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి ఫాస్ట్ గా. 1,260 minus 5,000. అంతే వచ్చింది, సార్. 3,740. ఓకే. సో ఇదే ఆన్సర్స్ అమ్మా. ఫైనల్ ఆన్సర్స్. ప్రాఫిట్ ఏమో 2 P&L అకౌంట్ 290, అలాగే బ్యాంక్ డ్రాఫ్ట్ ఏమో 3,740. నెక్స్ట్ రాబర్ట్ సమ్ అని ఉందండి. ఎస్ సార్, రాబర్ట్ సమ్ సార్. ఇక్కడ సార్ ఇంకా కన్సైనీ బుక్స్ లో కూడా రాయాలి కదా సార్. కన్సైనీ బుక్స్ ఓపెన్ చేయండి అమ్మా. ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్ అకౌంట్. మురళి అకౌంట్. డెబిట్స్ ఫస్ట్ క్రెడిట్ సైడ్ ఓపెన్ చేయండి. బై బ్యాంక్ 50,000 అండ్ డెబిట్ సైడ్ 2 bills payable 40,000, to bank 1,260, to commission 5,000, మళ్ళీ to bank 3,740. అంతేనమ్మా? ఎస్ సార్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చదువుతున్నాను, సరే చూడండి. రాబర్ట్ అండ్ కంపెనీ ఆఫ్ బెంగళూరు consigned 100 cases at the rate 50 each to Mahati and Company of Calcutta. Robert and Co spent 700 carriage and paid insurance 250. Next, in due course, account sales was received with the following details. Gross sale proceeds and 100 into 75, 7,500. Next, cartage 10, go down 40, commission 5% అన్నాం కదా. సో 7,500 into 500, 375 అంట. 375. Bank draft enclosed for the balance 70,750, 75. Pass necessary entries in the books of both the parties. ఓకేనా? సో both the parties books లో ఎంట్రీస్ రికార్డ్ చేయండి అని చెప్తున్నాడు. ఓకేనా? ఒక్కసారి కన్సైన్మెంట్ అకౌంట్ వేద్దాం. కన్సైన్మెంట్ అకౌంట్
చెప్పండి కన్సైన్మెంట్ అకౌంట్ లో ఫస్ట్ టూ టూ గూడ్స్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ ఎంత 100 into 50 5,000 sir. 5,000. నెక్స్ట్ To cash or బ్యాంక్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ ఎంత 700 plus 250 950 sir. 950. నెక్స్ట్ గ్రాస్ సేల్స్ అంటే బై కన్సైనీ అకౌంట్ 7,500 sir. 7,500. నెక్స్ట్ టు కన్సైనీ అకౌంట్ 50 sir. Cartage plus godown 50. మళ్ళీ టు కన్సైనీ అకౌంట్ 7,500 to 5%. 375 sir. 375. ఓకేనమ్మా. ఓకే సార్. క్లోజింగ్ స్టాక్ గురించి ఏం మాట్లాడదంటే 2 P&L అకౌంట్ ఎంత 1,125 వచ్చింది సార్ నాకు. 1,125 సార్. 1,125. సో చెక్ చేయండి అందరూ, మిగతా వాళ్ళందరూ. 7,500 minus 5,000 minus 950 minus 50 minus 375. ప్రాఫిట్ ఎంత చూసి చెప్పండి ఫాస్ట్ గా. 1,125. ఓకే, 1,125 ఇస్ ద ప్రాఫిట్. నెక్స్ట్ కన్సైనీ అకౌంట్. సో కన్సైనీ అకౌంట్ లో 2 చెప్పాలి. కన్సైన్మెంట్ అకౌంట్ 7,500. కన్సైన్మెంట్ అకౌంట్ 7,500 బై కన్సైన్మెంట్ అకౌంట్ చెప్పండి. 50 బై కన్సైన్మెంట్ అకౌంట్ 375 బై బ్యాంక్ అకౌంట్ 7,075 వచ్చింది సార్ నాకు. 7,075 అంతే. ఓకేనా? ఓకే సార్. సో ది నెక్స్ట్ ఉండే అకౌంట్ ఏంటి? గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్. డెబిట్ సైడ్ ఏమో ట్రేడింగ్ అకౌంట్, క్రెడిట్ సైడ్ ఏమో కన్సైన్మెంట్ అకౌంట్. అంతేనా? అంతే సార్. సమిత ఇంట్రెస్ట్ చెప్పాం లైన్ కానీ వాడు అడిగింది ఏంటి? జర్నల్ ఎంట్రీస్ అడిగాడు. గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ వేస్తావా సమిత? వేస్తావా? ఓకే, ఎంట్రీస్ చెప్పైతే లైన్. ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్. Consignment account debit to goods sent on consignment account. Consignment account debit to cash account. Consignment account debit to Mahati account. Mahati account debit to consignment account. Consignment account debit to P&L account. Okay. Consignment account అయిపోయింది సార్. Mahati account debit to consignment account. Consignment account debit to Mahati account. ఏదమ్మా? Consignment account debit to Mahati account సార్. ఓకే ఓకే, నువ్వు చెప్తుంది ఎక్స్పెన్సెస్ కదా, కమిషన్ కి. ఓకే ఓకే. మరి బిల్ గురించి చెప్పలేదు. బిల్ ఏం లేదు కదా సార్. బిల్ లేదా? ఓకే ఓకే. లేదు సార్. తర్వాత కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ సార్. ఓకే. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్. ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనీ తెలుసు కదా సేమ్. మళ్ళీ ఇప్పుడు మన కన్సైనీ అకౌంట్ ఏది చేస్తుందో డెబిట్ ఎంట్రీ వస్తుంది, అమౌంట్స్ అంటే నేమ్స్ మారుతాయి అంతే. నెక్స్ట్ సమ్ చూడండి. ఏ అండ్ కో ఆఫ్ హైదరాబాద్ కన్సైన్ 100 వీడియో గేమ్స్ ఉందా మీ బుక్ లో? ఉంది సార్. ఒకసారి అబ్జర్వ్ చేస్తే సేమ్ సమయం చూడండి. పైన ఇప్పుడు ముందు మనం ఏ సమయం చేసాం సేమ్ మెథడ్, సేమ్ మోడల్స్, అవునా కదా? ఒకసారి చేసిన ఫాస్ట్ 5 minutes టైం కంప్లీట్ చేయండి స్పీడ్గా. ఏమడిగాడు? ఓన్లీ ప్రిపేర్ నెసెసరీ లెడ్జర్ అకౌంట్స్ ఆఫ్ బోత్ ద బుక్స్ అని అడిగాడు. ఓన్లీ లెడ్జర్ అకౌంట్స్ ఫాస్ట్ ఓపెన్ చేసి కంప్లీట్ చేయండి అందరూ. ఏదైనా డౌట్ ఉంటే అడగండి.
సార్ అయిపోయింది సార్. అమిత అయినా నీది కూడా కన్సైన్ అకౌంట్ ఒకటే ఉంది సార్. ఓపెన్ చేయండి. రామచంద్ర అనేది చేస్తున్నాను సార్. స్పీడ్గా ఉండాలి. ఇంకా ఇన్ని సమ్స్ చేసిన తర్వాత ఇంకా అయిపోయినాయి కూడా సమ్స్. ఇంకా 3 సమ్స్ 4 సమ్స్ ఉన్నాయి. అయిపోయింది చాప్టర్ కూడా ఈరోజు. నెక్స్ట్ వీక్ లో 2 చాప్టర్స్ అయిపోతాయి అమ్మా. కంపెనీ అకౌంట్స్ అలాగే సింగిల్ ఎంట్రీ 2 చిన్నవే, 2 నెక్స్ట్ వీక్ లో అయిపోతాయి. కార్తీక్ అయిందా? సార్ అయిందా సమ్ము? నేను బుక్ లేదా? లేదు సార్. అమ్మ ఫొటోస్ తీసుకొని పెట్టుకోమని చెప్తున్నాను కదరా. ఇలా ఇలా వింటే మీకు ఏం అర్థం కాదు. సమ్స్ అని లైన్ ఉంటాయని తెలుసు. నెక్స్ట్ టైం ఏం చెప్తామని తెలుసు. ఫోటో తీసుకొని పెట్టుకోవడానికి ఏంటో ఇబ్బంది మీకు? చూస్తున్నాను సార్. అది ఏంటో రామచంద్ర అయిందమ్మా నీది? అయిపోయింది సార్. చెప్పు ఒకసారి ఫాస్ట్ గా. కన్సైన్మెంట్ అకౌంట్ లో 2 goods sent on consignment account 50,000. ఓకే. Cash or bank 2,000 plus 3,000 equal to 5,000. To B and Co company 600. To B and Co 7,000. By B and Co 70,000. To P&L account 7,400. ఓకే. B and Co account to consignment account 70,000. By bills receivable 20,000. By consignment account 600. By consignment account 7,000. By bank account 42,400. 42,400. Super, excellent. Next. Goods sent on consignment account to trading account 50,000. By consignment account 50,000. Okay. A and Co to bills payable account 20,000. To bank account 600. To commission 7,000. By bank account 70,000. To bank account 42,400. ఓకే. ఈజీనా సమ్స్? ఈజీ సార్. ఎగ్జామ్ చేస్తావా స్పీడ్ గాని? చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చదువు. రామచంద్రరావు. X of Cherala consigned 200 bales of tobacco at the rate of 250 per bale to V of Vijayawada. X paid cartage of freight etc. rupees 1,250. X drew a bill on V for 3 months for rupees 30,000. V sold the entire consignment and rendered account sales showing that the goods realized 60,000, out of which he deducted his charges amounting to rupees 400 and commission at 5% on sales. Make entries in journal and show necessary ledger accounts in the books of both parties. ఓకే. సో ఇందులో కూడా ఏమంటున్నా మరి సేమ్ సమ్ లెడ్జర్ అకౌంట్స్ అడుగుతున్నావునా? క్లోజింగ్ స్టాక్ ఏమైనా ఉందా? క్లోజింగ్ స్టాక్ ఏమైనా ఉంది ఇందులోని? లేదు సార్. ఓకే, ఫాస్ట్ చేసేయండి. కంప్లీట్ చేయండి ఫాస్ట్. 2 minutes టైం. అయిపోయింది సార్. మిగతా వాళ్ళు కంప్లీట్ చేసేయండి ఫాస్ట్ గా. చాలా స్పీడ్గా అవ్వాలి.
సమిత అయిందమ్మా? Yes, sir. చెప్పు. Consignment account. To goods sent on consignment account 50,000, to bank or cash account 1,250, to V account 400, to V account 3,000, by V account 60,000. ఓకే. To profit account 5,350. V account లో sir. To consignment account 60,000. అమ్మ సేల్కి ఎంట్రీ చెప్పావా? Yes, sir. ఓకే. By bills receivable account 30,000, minus consignment account 33,400. Sir, ఒక్క నిమిషం సార్. అవ్వలేదు. అయిపోయింది సార్, కానీ అమౌంట్ తప్పు రాసాను ఒకటి. 30,000 సార్ అది. నీతో చెప్పమ్మా కన్సైన్ అకౌంట్. టు విజయవాడ టు కన్సైన్మెంట్ 60,000, బై కన్సైన్మెంట్ 400, బై కన్సైన్మెంట్ 3,000, బై బిల్స్ రిసీవబుల్ 30,000, బై బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ 26,600 సార్. 26,600. నెక్స్ట్ గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్, టు ట్రేడింగ్ అకౌంట్, బై కన్సైన్మెంట్ అకౌంట్. నెక్స్ట్ ఎక్స్ అకౌంట్. To bills payable 30,000, to cash or bank account 400, to commission account 3,000, to bank account 26,600, by bank account 60,000. Okay. Next question చదువు. Amar consigned 100 bales of cloth to Akbar at rupees 5,000 per bale. Amar incurred the following expenses: packing and forwarding charges rupees 500, insurance in transit 2,000. Akbar received the consignment and sold 80 bales at rupees 8,000 per bale. They incurred the following expenses: freight and cartage 3,000, insurance of godown 400, salesman's salary 1,600. Okay. Ascertain the value of consignment. అంటే లెడ్జర్స్ అన్ని ప్రిపేర్ చేయమన్నా సార్. చెప్పానా సార్? లెడ్జర్స్ ప్రిపేర్ చేయమనలేదు. ascertain the value of on ఏమన్నాడు? వాల్యూ ఆఫ్ ఆన్ కన్సైన్మెంట్ అన్నాడు. అది అర్థం ఏంటి? క్లోజింగ్ స్టాక్ వాల్యూ అంటే అడిగాడు అంతే. అది ఒకటేనా సార్? అయిపోయింది సార్. అయితే ఓన్లీ వాల్యూ అడిగాడు. ఓకేనా? సో అంటే లెడ్జర్ ఏం ప్రిపేర్ చేయక్కర్లేదా సార్? అమర్ సమ్, నెక్స్ట్ 16 సమ్, ఈ లాస్ట్ సమ్ అమ్మాయి లాస్ట్ సమ్స్. ఒక్కసారి ఎవరైనా వినకపోతే, ఎవరైనా అర్థం కాకపోతే వెంటనే చెప్పి నేను చెప్తానండి, చూడండి ఒకసారి. సో ఏమడుగుతున్నాడు? క్యాలిక్యులేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ అడుగుతాడు, ఆర్ కన్సైన్మెంట్ స్టాక్ అడుగుతాడు. అవునా? కన్సైన్మెంట్ స్టాక్ ఎలా ఫైండ్ చేస్తాం మనం? గూడ్స్ కన్సైన్డ్ ఆర్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ కన్సైన్డ్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 5 lakhs. ఎలాగా? 100 into 5,000 ఈజ్ ఈక్వల్ టు 5 lakhs. అవునా? ఎస్ సార్. దానికి యాడ్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనర్. ఫస్ట్ కన్సైనర్ పెట్టిన నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఏంటి? కన్సైనర్ పెట్టిన ఎక్స్పెన్స్ ఏమున్నాయి? ప్యాకింగ్ అండ్ ఫార్వర్డింగ్ చార్జెస్ 500. ప్యాకింగ్ అండ్ ఫార్వర్డింగ్ 500 ఈజ్ ఈక్వల్ టు 500. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఇన్ ట్రాన్సిట్ 2,000 సార్. ఒకసారి ఉండమ్మా. చెప్పమ్మా. ఇన్సూరెన్స్ ఇన్ ట్రాన్సిట్ 2,000 సార్. మళ్ళీ ఇన్సూరెన్స్ ఇన్ ట్రాన్సిట్ ఈజ్ ఈక్వల్ టు 2,000. ఓకే. నెక్స్ట్ కన్సైనీ పెట్టిన ఎక్స్పెన్సెస్, నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్, ఫ్రైట్ అండ్ కార్టేజ్ మాత్రమే. ఇంకా పెట్టాడు, ఇన్సూరెన్స్ పెట్టాడు, సేల్స్ మెన్ సాలరీ పెట్టాడు, అవన్నీ రికరింగ్. ఓన్లీ ఫ్రైట్ అండ్ కార్టేజ్ మాత్రమే నాన్ రికరింగ్. 3,000. ఓకేనా?
సో 5 lakh టోటల్ 100 bales కి కాస్ట్ ఎంత? 5,500. 5,05,500. ఓకేనా? సో Okay, sir. మనకు 100 bales కి 5,05,500 అయితే ఎన్ని మిగిలిపోయినాయి? ఎన్ని అమ్మాడు? 20. 80 bales అమ్మాడు. అంటే 20 bales కి వాల్యూ ఎంత అంటే ఎలా ఫైండ్ చేస్తాం? 20 into 5,05,500 డివైడెడ్ బై 100 ఎంత? 1,01,100. 1,01,100. అర్థమైందా? Yes, sir. నోట్ చేయండి ఫాస్ట్. సార్ దీనికి లెడ్జర్ అకౌంట్స్ అవి ఏమీ అవసరం లేదా సార్? ఇంకా అడగలేదు కదా, అది ఓన్లీ అసెప్ట్ అయిన వాల్యూ ఆన్ కన్సైన్మెంట్ అన్నాడు. అంటే ఓన్లీ క్లోజింగ్ స్టాకే కదా అడిగింది. ఓకే, ఓన్లీ క్లోజింగ్ స్టాక్ చేస్తే చాలు. ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే. అండ్ ఇన్ ద సేమ్ వే లాస్ట్ సమ్ కన్సైన్మెంట్ లో లాస్ట్ సమ్ ఉంది, అది కూడా నేనే చెప్తాను చూడండి. ఎవరైనా సరే ఇప్పటివరకు అర్థం కాకపోయినా ఇప్పుడైనా అర్థం చేసుకుని ట్రై చేయండి అమ్మా. సో క్వశ్చన్ చూద్దాం చూడండి. ఆన్ January 15, 2009, Dharani of Hyderabad sent 400 bicycles to be sold on consignment to Dheeraj of Warangal. The bicycles were invoiced at rupees 1,000 per piece. Carriage and other expenses amounted to rupees 6,000. Dharani received the following account sales. 15th March, 100 bicycles were sold at rupees 1,450 per piece, on which 5% commission was charged, and rupees 3,750 were deducted as expenses. 10th April, 150 bicycles were sold at rupees 1,400 per piece, on which 5% commission was charged, and rupees 2,900 were deducted as expenses. Incurred after 15th March. Next, prepare consignment account in the books of ధరణి. ఆ టోటల్ కి పంపించిన ఎన్ని? 400 bicycles అమ్మా. 400 bicycles అమ్మేశారా లేదా? లేదు, ఓన్లీ 250 bicycles అమ్మారు. అంటే ఇంకా క్లోజింగ్ స్టాక్ ఎన్ని ఉంటాయి? ఇంకా 150 ఉంటాయి సార్. ఓకే. సో ఫస్ట్ మనం ఓపెన్ చేయాల్సింది కన్సైన్మెంట్ అకౌంట్. సో కన్సైన్మెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తే అందులో 2 goods sent on consignment account ఎంతమ్మా? 400 into ఒకటి ఎంత? 1,000 సార్. 1,000 అంటే ఎంత? 4 lakhs. నెక్స్ట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ 6,000. టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ ఎంత అంటే 6,000 అమ్మా. ఎస్ సార్. నెక్స్ట్ టు కన్సైనీ పేరేంటి? ధీరజ్. 3,000. టు ధీరజ్ అకౌంట్ 3,750 ఉంది, అలాగే 2,900 రెండు కూడా ఆడియే కదా ఎక్స్పెన్సెస్. ఎస్ సార్. సో 3,750 ప్లస్ 2,900 ఎంత? ఫాస్ట్ చేసి చెప్పండి. 2,900. 6,650 సార్. 6,650. ఓకేనమ్మా? అలాగే టు ధీరజ్ అకౌంట్ ఏంటి? కమిషన్ అంటే బై ధీరజ్ అకౌంట్ ఎంత కమ్మాడు? ఒకటిని చూడమ్మా. ఫస్ట్ 100 into 1,450 అమ్మాడు. నెక్స్ట్ 150 into 1,400 అమ్మాడు. టోటల్ ఎంత చేసి చెప్పండి? 1,750 సార్. 1,750. 1,000 17,000 సార్. 17,750 ఈ టోటలా? సార్. అదేంటమ్మా అదే 1 lakh. ఇక్కడే ఫస్ట్ 1,45,000 ఎంత వస్తుంది? కమిషన్ 5% కదా సార్. కమిషన్ కాదు, నీకు చూస్తున్నావా? స్క్రీన్ చూస్తున్నావా? ఓకే సార్. 1,45,000.
నేను చేస్తానండి అమ్మా. 100 into 55,000 సార్. 3,55,000 ఏంటి 100 into 1,450 వచ్చేస్తుంది 1,45,000 అక్కడ. 1,45,000 సార్. తర్వాత 2,10,000. రెండు కలిపి ఎంత? 3,55,000. 3,55,000. నేను కమిషన్ చేస్తాను సార్ ఇంత కొంచెం. దీని మీద పర్సెంటేజ్ 5% ఎంతమ్మా? 17,750 సార్. 17,750. రామచంద్ర అంతేనా? చూసుకున్నావు నువ్వు కూడా? చూస్తున్నాను. సో ఫాస్ట్ గా ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత చేసి చెప్పండి అమ్మా. ప్రాఫిట్ వచ్చింది సార్. ప్రాఫిట్. సో 2 P&L అకౌంట్ ఎంత? అవును, ప్రాఫిట్ అంటే ఇంకా మన స్టాక్ ఉంది కదా, స్టాక్ వాల్యుయేషన్ చేయాలి కదా. అవును సార్. అది చెప్పకుండా ప్రాఫిట్ వచ్చింది. నేను చేస్తాను సార్. 1,52,250 వచ్చింది సార్ క్లోజింగ్ స్టాక్. ఓకే. సో వాల్యుయేషన్ ఆఫ్ కన్సైన్మెంట్ స్టాక్. చెప్పండి అమ్మా. కాస్ట్ ఆఫ్ ఎన్ని? 400 bicycles equal to 400 into 4 lakhs. 1,000 is equal to 4 lakhs. Next. Plus 6,000. Add non-recurring expenses. అవునా? Yes sir. అందులో కన్సైనర్ పెట్టిన ఎక్స్పెన్స్ ఏమైనా ఉన్నాయా? 6,000 సార్. 6,000 పెట్టాడా? ఇంకో 1,000 పర్ క్యారేజ్ కూడా ఉంది కదా, అండ్ అదర్ ఎక్స్పెన్స్ అమౌంట్ 6,000 రెండు ఉన్నాయి. 1,000 పర్ పీస్ క్యారేజ్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ టు ₹6,000. అవునా? yes sir. సో టోటల్ వాల్యూ ఎంత? 10,000 per piece. అలాగే ఉంది అక్కడ. yes sir, 1,000 per piece అనే ఉంది సార్. అండ్ 6,000 అదర్ ఎక్స్పెన్సెస్ అని ఉంది సార్. అదర్ ఎక్స్పెన్సెస్ 6,000 పర్ పీస్ అనలేదు మళ్ళీ ఆడు. అది ఓన్లీ 6,000. అవునా? ఎంత అవుతుంది? 1,000. హలో సారీ అమ్మా, 1,000 పర్ పీస్ అది వాల్యూ కదా, సారీ. క్యారేజ్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ 6,000. సో క్యారేజ్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు 6,000. నెక్స్ట్ అంతే సార్. మిగతా ఇంకేం పెట్టలేదా? ధీరజ్ ఏం పెట్టలేదా? కానీ ఏ ఎక్స్పెన్సెస్ చెప్పలేదు సార్. ఏం ఎక్స్పెన్స్ చెప్పలేదు. సో వదిలేండి అమ్మా. చెప్పినప్పుడు వదిలేయాలి. 4,06,000. ఎంతకి? 400 సైకిల్స్. 400 కి. 400 సైకిల్స్ కి 4,06,000 అయితే ఎన్ని సైకిల్స్ మిగిలిపోయినాయి? 150. 150 మిగిలాయా? yes sir. సో 150 సైకిల్స్ కి ఎంత అంటే వస్తుంది? 150 into 4,06,000 divided by 400 is equal to ఎంతమ్మా? 1,52,250 సార్. 1,52,250. సో ఈ 1,52,250 ఎక్కడ రికార్డ్ చేయాలి? బై కన్సైన్మెంట్ స్టాక్ అకౌంట్. ఎంత? 1,52,250. 1,52,250. 1,52,250. నెక్స్ట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంతమ్మా? 76,850. 76,850. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ధీరజ్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ టోటల్ సేల్ చేసింది ఎంత? బై ధీరజ్ అకౌంట్ ఏమైనా రావాలి? ఫస్ట్ 2 సార్ నాకు డౌట్ వచ్చింది సార్. చెప్పమ్మా. ఇక్కడ డేట్ కాలం కూడా ఇచ్చారు కదా సార్, మరి డేట్స్ ఎప్పుడు వేయలేదు. డేట్స్ ఎప్పుడు వేయలేదంటే మీరు వేస్తారేమో అనుకుంటున్నాను నేను. కాదు సార్, ఇక్కడ డేట్లు వచ్చాయి కదా సార్. అంటే ఒకటేమో 15th జనవరి, ఒకటేమో 10th ఏప్రిల్. మరి అలాంటప్పుడు కలిపి ఎలా వేస్తాం సార్? సబ్మిట్ చేసి వేసుకోవచ్చమ్మా, ప్రాబ్లం లేదు. ఓకే సార్. ఇప్పుడు అప్పుడు ఏం చేసి 2 ధీరజ్ అకౌంట్ 3,750కి సపరేట్ గానీ 2,900 సపరేట్ గా మళ్ళీ 2 ధీరజ్ అకౌంట్ అని చెప్పి డేట్లు వేసుకోవాలి. ఓకే సార్. నేను ఓన్లీ ఏంటంటే మీకు ఈ అథమెటికల్ గా ఆన్సర్ వస్తుందా లేదా ఈ సపరేట్ చేసుకుని వేసుకోవడంలో నేను చెప్పక్కర్లేదు, మీరే వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ బట్ సేల్స్ కూడా ధీరజ్ 100 ఒకసారి అమ్మాడు, 150 ఒకసారి అమ్మాడు. అన్నిటికీ నేను సపరేట్ డేట్లు వేసుకోవచ్చు.
ఒకటేమో 15th మార్చ్, ఒక 10th ఏప్రిల్. 10th ఏప్రిల్. కాబట్టి నేను ఏం చేశానంటే నార్మల్ ఇప్పుడు చెప్పిన విధంగా చెప్పాను, మీకు అర్థమవుతుందని. ఓకే సార్. మీరు నోట్స్ ఏం చేయండి అంటే కావాలంటే ఈ 100 దగ్గర ఒక డేట్, 150 దగ్గర ఒక డేట్ వేసుకోండి. ఓకే సార్. సార్ మరి ఈ సమ్ కంటే 2 సార్లు అమ్మాడు కాబట్టి 2 డేట్స్ వచ్చాయి సార్. మరి మిగతా వాటికి ఒకటే ఉన్నది కదా సార్ డేట్, అన్నిటికీ ఒకటే డేట్, అన్నా ఒకటే డేట్ వేయాలా సార్? అన్ని ఒకే డేట్ ఏంటి? ఎగ్జాంపుల్ చెప్పి సమ్లో అంటే చూపించు, వేరే సమ్లో ఎక్కడన్నా డేట్ ఇచ్చి ఒకటే ఇవ్వడం. ఒక్క నిమిషం సార్. సెకండ్ సమ్ సార్. సెకండ్ సమ్ ఓకే. ఆన్ 1st January 2012 అని ఇచ్చారు సార్. అవును. అప్పుడు మిగతా అన్ని అకౌంట్స్ కి అంటే ఇప్పుడు మిగతా డేట్స్ అని ఇచ్చాడా? మిగతా వేటికి డేట్స్ ఇవ్వలేదు సార్. టు గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ కి ఇచ్చారు. మిగతా డేట్ కి ఏమి ఇవ్వకపోతే నీకు సేల్స్ జరిగినట్టు, సుధీర్ దగ్గర ఎక్స్పెన్సెస్ జరిగినట్టు నీకు ఎప్పుడు తెలుసు? సెకండ్ క్వశ్చన్ లో చూడు ఒకసారి, నీకు ఎప్పుడు తెలుస్తుంది? అది 1st April 2012 తను అకౌంట్ సేల్స్ పంపిస్తారు సార్. ఆ డేట్ కి మొత్తం ఎంట్రీస్ ఏమైతే ఉన్నాయో ఆ డేట్ కి వేసుకోవాలి. ఓకే సార్. సో 1st January వచ్చే డేట్ ఏంటి? టు గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్. కన్సైన్మెంట్ ఒకటి, ఎక్స్పెన్సెస్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ ఒకటి, అంతే. మిగతా అన్ని కూడా నీకు ఎప్పుడైతే తెలిసింది, నీకు 1st April తెలిసింది, 1st April డేట్ వేసుకోవాలి. ఓకే సార్. ఓకేనా? ఓకే. సో బై బ్యాంక్ అకౌంట్ ఎంత, టు బ్యాంక్ అకౌంట్ ఎంత, ధీరజ్ ఎంత అమ్మాడు టోటల్ గా? 3,55,000 సార్. 3,55,000. అందులో మొత్తం బై కన్సైన్మెంట్ వీడి పెట్టిన ఖర్చు ఏముంది? 6,650. అలాగే బై కన్సైన్మెంట్ అకౌంట్ కమిషన్ ఎంత? 17,750. బై బ్యాంక్ అకౌంట్ 3,30,600 సార్. 3,30,600 వచ్చింది సార్. 3,30,600 అంతేనా? అంతే సార్. నెక్స్ట్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. సో బై కన్సైన్మెంట్ ఎంత వచ్చింది వీడికి? 4 lakhs. 4 lakh. ఎక్కడ తగ్గుతుంది? టు ట్రేడింగ్ ఆర్ పర్చేసెస్ అకౌంట్. టు ట్రేడింగ్ అకౌంట్ 4 lakhs. అర్థమైందా? ఎస్ సార్. సార్ ఏం డౌట్ ఉందా? చెప్పండి. మరి ఇప్పుడు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ లో ఏ డేట్ వేయాలి సార్? అంటే ఫస్ట్ గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ ఏదమ్మా? మీ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ లో సార్. అవునమ్మా, గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ లో నువ్వు కన్సైన్మెంట్ ఎప్పుడు పంపిస్తావు? గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ ఎప్పుడు చూడండి, 15th January 2009 అంతే. అదే డేట్ కి 15th January 2009 కి ట్రేడింగ్ అకౌంట్ లో తగ్గించుకుంటావు. ఓకే సార్. ఓకేనా? నీ డేట్స్ అన్ని క్లారిటీ తెలుస్తున్నాయి కదా, అందులో ఉంది కదా. 15,000 హైదరాబాద్ పంపించావు, హైదరాబాద్ పంపించండి బై కన్సైన్మెంట్ కూడా అప్పుడే అవుతుంది. ఓకే సార్. అదే రోజు ఏం చేస్తావు? ట్రేడింగ్ అకౌంట్ తగ్గించుకుంటావు, ట్రేడింగ్ అకౌంట్ నుంచి రాసుకుంటావు. ఓకే సార్. ఓకే. ఎవరికైనా డౌట్ ఉందా? కన్సైన్మెంట్స్ మొత్తం చాప్టర్ అయిపోయింది. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. కన్సైన్మెంట్ లో ఏ డౌట్ ఉన్నా, లేదా ఏదైనా సమ్ మళ్ళీ చెప్పమని మళ్ళీ చెప్తాను నేను. ఎంట్రీస్ కానీ అకౌంట్స్ కానీ ఏం డౌట్ ఉన్నా చెప్పండి, మళ్ళీ చెప్పడానికి ప్రాబ్లం లేదు. సో విత్ దిస్ 4 chapters అయినాయమ్మా. ఏంటో 4 chapters? నెంబర్ 1 బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, నెంబర్ 2 depreciation, number 3 consignment, number 4 NPO, not for profit organization.